సింగిల్ పాయింట్ అజెండా అండి. మ్యామ్. కాన్స్టెంట్‌గా కంటిన్యూయస్‌గా పరీక్షలు రాస్తూ ఉండాలి. ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో, ఇప్పటి నుంచి మీరు ఒక నెల అని అన్నారు. కనీసం స్టూడెంట్స్ 9,000 వరకు క్వెషన్స్ సాల్వ్ చేయాలి. డిఫికల్ట్ అంటేనేమో ఒక 5,000 వరకు క్వెషన్స్ సాల్వ్ చేయాలి. ఒక 2,000-3,000 మీడియం డిఫికల్టీ ఉన్న క్వెషన్స్ సాల్వ్ చేయాలి. ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో ఎవ్రీడే 3 టెస్టులు రాయడము, దాని వెనక్కెళ్ళి చదువుకుంటూ ఉండడము. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పర్టికులర్గా ఇన్ని నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తేనే మాకు బెటర్ అని అనుకుంటారు. మీ లెక్క ప్రకారం అలాంటి పర్టికులర్ నెంబర్ ఏదైనా ఉందా అండి? అంటే ఒక డైలీ షెడ్యూల్లో చూస్తే గనక ఎగ్జామ్‌కి ఏ టైం అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 9-11 మార్నింగ్ టెస్ట్ ఉందనుకుందాం, మధ్యాహ్నం 2-4 టెస్ట్ ఉందనుకుందాం, ఆ టైంలో డెఫినెట్గా ఎగ్జామ్ రాయాలి. ఎవ్రీడే అది షెడ్యూల్లో పెట్టుకోవాలంటే 2 ఎగ్జామ్స్ మ్యాండేటరీగా రాయాలి. థర్డ్ ఎగ్జామ్ వాళ్ళ ఆప్షన్ బట్టి. సో మినిమం ఎగ్జామ్ ఓరియంటేషన్లో 2 టెస్ట్ రాయడం అయితే జరగాలి. అది కాకుండా వేరే ఇప్పుడు ఎట్లా చెప్తామంటే అండి, 3 రకాల టెస్ట్లు రాయాల్సి ఉంటుంది. ఒకటేమో స్టాండర్డ్గా మనకి మార్కెట్లో దొరికే ప్రాక్టీస్ బుక్స్ ఉంటాయి. మంచి క్వాలిటీ ప్రాక్టీస్ బుక్స్ తీసుకొని అందులో నుంచి ప్రాక్టీస్ చేయడం ఒకటి. రెండోది యూపీఎస్సి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. ఇప్పుడు మనం 2024లో ఉన్నాము. స్టూడెంట్స్ 2008, 2009 నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అది సెకండ్ స్ట్రీమ్ అనమాట. మూడోది వచ్చేసి ఏదైనా మంచి టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం. ఈ 3 చేయాలన్నమాట. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రిలిమ్స్ మీరు చెప్పినట్టుగా అది తీసి మనం పక్కన పెడితే కనుక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటికీ కొంతమందికి కంప్లీట్ అవ్వనివి ఉన్నా కూడా ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదివే అవకాశం ఉంటుంది ఈ లాస్ట్ మినిట్లో? లాస్ట్ మినిట్ అంటే నేనేమనుకుంటా అంటే కనీసం లాస్ట్ 1 మంత్ కంప్లీట్గా ప్రిలిమ్స్కి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో మిగిలిన మనము ఈ 1 వీక్ 10 డేస్ ఏదైతే ఉందో, ఈ 1 వీక్ 10 డేస్ వాళ్ళకి మోస్ట్ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎథిక్స్ అసలు నేను ఇప్పటిదాకా చదవలేదు అని అంటారు. కొంతవరకు ప్రిపరేషన్ చేసి పెట్టుకోవడం, లేదంటే జిఎస్లో ఏదైనా ఒక పేపర్, నేను జాగ్రఫీ అసలు ఏమీ ముట్టుకోలేదు, ఏమీ ప్రాక్టీస్ చేయలేదు రైటింగ్ అని అనుకున్నప్పుడు అది చేయడం. అంటే ఒక రకంగా చూస్తే ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంబైన్డ్ ఏవైతే ఉన్నాయో అక్కడ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు అని అంటే వాటిని పికప్ చేసుకోవడం కూడా ఒక ఐడియల్ థింగ్. రైట్. మూడోది వచ్చేసి మేబీ ఇప్పటివరకు నేను ఒక ఎస్సే కూడా రాయలేదు అంటే దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ వేర్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఎస్సేస్ యూ షుడ్ బి రైటింగ్. రైట్. సో అట్లా కాంబినేషన్ చూసుకోవాలన్నమాట. 1-2 ఎస్సేస్ రాయడము, మీరు ఏదైతే ఇప్పటి వరకు రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదో జిఎస్లో అది చేయగలగడము. మూడోది వచ్చేసి ఆప్షనల్లో ఏదైనా నాకు ఏరియా ఒకటి నేను లో ఉన్నాను, నా ప్రిపరేషన్ కరెక్ట్గా లేదు అని అనుకుంటే ఆ ఏరియాని చదువుకొని పెట్టుకోవడము. సో ఇట్లా ఈ 1 వీక్ 10 డేస్ని దానికి ఉపయోగించుకొని పార్షియల్లీ మొత్తం కూడా చేయం కదా, ఒక 3 అవర్స్ ఎవ్రీడే దానికి పెట్టుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. లాస్ట్ 1 మంత్ కంటిన్యూస్గా ప్రిలిమ్స్కే ఇవ్వాలి. ఇంకోటి స్టూడెంట్స్ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి, సో ఈ సంవత్సరం 16th జూన్కి ఎగ్జామ్ ఉంది. 17th నుంచి ఇమ్మీడియట్లీ వాళ్ళు మెయిన్స్కి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. మళ్ళీ దాన్ని బ్రేక్ తీసుకొని, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ పీక్ అవుతూ ఉంటుంది ప్రిపరేషన్. 12 hours 15 hours అట్లా. అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంపార్టెంట్ కాదు, బట్ దెన్ గివెన్ కండిషన్స్ దానికి చూసుకోవాల్సి. 12-15 గంటల వరకు చదివిన వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్ట్ తీసుకోకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు కూడా దాన్ని అట్లానే కంటిన్యూ చేయగలిగితే, ప్రిలిమ్ ఎగ్జామ్కి రిజల్ట్కి మధ్యలో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ మ్యాక్సిమం వాళ్ళు చదివి కొత్తవి ఏమైనా చదివే ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవి అక్కడ చేసుకుంటే ద మూమెంట్ రిజల్ట్ రాగానే మీరు ఒక గేర్ చేంజ్ చేసి మళ్ళీ కంటిన్యూస్గా రైటింగ్లోకి వెళ్ళడము, ఈ ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. మ్యామ్, మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని కొత్త బుక్స్ ఇప్పుడు చదవడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిదా, లేకపోతే ఆల్రెడీ చదివిన వాటిల్నే రివిజన్స్ చేసుకోవడం మంచిదా? అదొకటైతే మెయిన్స్ టెస్ట్ పేపర్స్, టెస్ట్ సిరీస్ ఎన్ని రాస్తే బెటర్గా ఉంటుంది అనేది మీరు ఏమైనా అడ్వైస్ చేయగలుగుతారు? 2 questions మీరు అడిగారు. ఒకటి కొత్తవి చదవాలా అనేది. కొత్తవి మేము రికమెండ్ చేయమండి ఈ స్టేజ్లో. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర ఏదో 1-2 టాపిక్స్, ఒక 4-5 టాపిక్స్ అస్సలు నేను వినలేదు, ఇవి వచ్చే ఛాన్స్ ఉంది అనేవి మ్యాండేటరీగా మనం చదువుకోవాల్సి వస్తుంది. అసలు వినని టాపిక్ సడన్గా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు లేదు నేను కొత్తది ఇప్పుడు చదవను అనడానికి లేదు. ఫుల్ ఫ్లెడ్జ్ టెక్స్ట్ బుక్స్ స్టార్ట్ చేయడము కొత్తగా ఈ టైంలో అయితే అడ్వైస్ చేయము.
బట్ దెన్ మీరు రాసుకొని ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఒకసారి చదివింటారు, మీ హ్యాండ్ రైటింగ్ చేసి ఉంటారు, అవి చేయడం అనేది బెటర్. అది నేను అడ్వైస్ చేస్తానంటే ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదివి దాన్ని ఇంటెన్సివ్గా దాన్ని అంటే మెమరైజ్ చేస్తూ ఉండడము, దాని మీద థాట్ చేస్తూ మెడిటేట్ చేస్తూ ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ కొత్తగా మొత్తాన్ని తీసుకునే కంటే. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి మీరు రైటింగ్ ప్రాక్టీస్ గురించి అడిగారు. దాన్ని నేను చాలా ఇంపార్టెంట్గా చూస్తాను. మనం ఎంతో చదువుతాము, ఒక రోజుకు 10 గంటలు చదువుతాం, కానీ ఒక 2 పేజెస్ కూడా రాయము. అది తప్పు. మనము ఒక 2 అవర్స్ చదివితే ఒక హాఫ్ అన్ అవర్ రాయడం అనేది అది ఒక రూల్ కింద పెట్టుకోవాలి. అది టెస్ట్ రూపంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. టెస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ప్రతి సబ్జెక్టులోనూ ప్రతిరోజు కనీసం ఒక 2 క్వశ్చన్స్ రాసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒక 6 అవర్స్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆ రోజు చదివిన దాంట్లో నుంచి ఓ 2 క్వశ్చన్స్ రాస్తాము. ఇది ఒక రకమైనది. రెండోది ఏంటంటే ప్రతి వీకెండ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెస్ట్ రాయడం. సో ప్రిలిమ్స్ రిజల్ట్ కంటే ముందే ప్రిలిమ్స్ అవగానే స్టార్ట్ చేస్తారు కదా, ఎవ్రీడే 2 క్వశ్చన్స్ ఆప్షనల్ రాసుకోవచ్చు, 2 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ రాసుకొని ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ ఏమో జిఎస్ది, ఒక టెస్ట్ ఆప్షనల్ది రాసుకోవాలి. అది బేర్ మినిమం చేయాల్సిందే సిలబస్ కవరేజ్ ప్రకారం చూస్తే. విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి చెప్తారు గైనకాలజిస్టులు ఎప్పుడూ కూడా, నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఒక డాక్టర్ దగ్గర నువ్వు పెడితే నీ హెల్త్ హిస్టరీ, నీ ఇంటర్నల్ హెల్త్ హిస్టరీ అంతా కూడా మాకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఎండ్ ఆఫ్ ది డే అనేది. సో ఆమెకి రక్తహీనత ఉందా, మాల్ న్యూట్రిషన్ ఉందా, అలా ఇంటర్నల్ గ్రోత్ ఎలా ఉంది బేబీది అని తెలియడానికి. సో ఈ యూపీఎస్సీకి వచ్చినప్పుడు కూడా నాకు అదే కనిపిస్తుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటర్వ్యూ గైడెన్స్ అయ్యి వాళ్ళు అచీవ్ చేసేంత వరకు ఒకే చోట ఉండడం అనేది ఎంతవరకు మీరు అడ్వైస్ చేస్తారో నాకు ఎందుకు అది చేస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది మ్యామ్. ఎందుకంటే ఒప్పుకుంటారా మీరు? డెఫినెట్లీ. ఎందుకంటే ఇది మీరు చెప్పిన గైనకాలజీ ప్రకారమే కాదు, ప్రతి చోట ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఒకే కమాండ్ ఉండాలి, సింగిల్ పాయింట్ కమాండ్ ఉండడం ఇంపార్టెంట్, మల్టిపుల్ బాసెస్ ఉండకూడదు అనేది. సో అది ప్రతి చోట కరెక్టే అనిపిస్తుంది. బట్ కానీ అంటే నేను చూసింది ప్రిలిమ్స్ ఒక చోట, మెయిన్స్ ఒక చోట, ఇంటర్వ్యూ గైడెన్స్ ఒక చోట ఇలా తీసుకోవడం వల్ల ఐ థింక్ సంథింగ్ ఒకటి థ్రెడ్ ఏదో మిస్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్టూడెంట్ని పర్సనలైజ్డ్గా మనం చూసినప్పుడు కూడా ప్రతి స్టూడెంట్ యూనిక్ ఉంటాడు. సో ప్రతి స్టూడెంట్కి స్ట్రెంగ్స్ వేరే ఉంటాయి, వీక్నెసెస్ వేరే ఉంటాయి. సో ఓవరాల్ పర్సనాలిటీ ప్రిపరేషన్ అనేది ముక్కలుగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో మొదటి నుంచి మనం ఆ పిల్లవాడిని అంటే కంటెంట్ ఇవ్వడం ఒకటి, రైటింగ్ ప్రాక్టీస్ అనొచ్చు, అతని మూడ్స్ ఎట్లా ఏ విధంగా ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు అనేది తెలుసుకోగలగడము. మీరు అన్నట్టుగా ఆ కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్కి ఒక సింగిల్ హ్యాండ్ ద్వారా వెళ్ళడం అనేది దట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్.